మనం కొన్నిసార్లు కష్టపడినా అవకాశం రాదు. కానీ కొన్నిసార్లు అదృష్టం మన తలుపు తడుతుంది. అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను యుద్ధం చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం, అర్జున, ఈ యుద్ధం నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఇది నీ స్వర్గానికి తెరిచిన తలుపు లాంటిది అని చెబుతున్నాడు. ఒక వీరుడికి యుద్ధం ఎందుకు అంత గొప్పదో ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఇక శ్లోకంలోకి వెళితే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ పార్థ, తనంతట తానుగా లభించినది స్వర్గానికి తెరిచిన తలుపులు లాంటిది. అయినా ఇటువంటి యుద్ధాన్ని పొందే క్షత్రియులు చాలా అదృష్టవంతులు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. అదేంటంటే, ఈ యుద్ధాన్ని పాండవులు కోరి తెచ్చుకోలేదు. శాంతి కోసం వారు రాయబారాలు పంపారు. 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నారు. కానీ దుర్యోధనుడు ఒప్పుకోలేదు. అంటే అన్ని మార్గాలు మూసుకుపోయాక ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన ఈ అవకాశం అర్జునుడికి ఒక వరప్రసాదం లాంటిది. పురాణాల ప్రకారం ధర్మం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే వీరులకు మరణాంతరం వీరస్వర్గం లభిస్తుంది. అర్జున, నువ్వు బాధపడుతున్నావు, కానీ నిజానికి ఇలాంటి గొప్ప యుద్ధంలో పాల్గొనే అవకాశం నీకు రావడం నీ పూర్వపుణ్యం. ఒకవేళ గెలిస్తే భూమిని పాలిస్తావు, మరణిస్తే స్వర్గానికి వెళ్తావు. కాబట్టి నీకు ఏ రకంగా చూసినా లాభమే ఉంది అని శ్రీకృష్ణుడు అర్జునుడిలోని పిరికితనాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, అవకాశాన్ని గుర్తించండి. మీ జీవితంలో కూడా కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురు కావచ్చు. వాటిని చూసి భయపడకుండా అవి మీలోని శక్తిని నిరూపించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాలుగా భావించండి. అదృష్టం అంటే కేవలం లాటరీ తగలడం కాదు. ధర్మం కోసం నిలబడే అవకాశం రావడం కూడా ఒక పెద్ద అదృష్టమే. సరైన సమయం వచ్చినప్పుడు, అది నీ బాధ్యత అని తెలిసినప్పుడు వెనకడుగు వేయకుండా ఆ అవకాశాన్ని 2 చేతుల్లా అందుకోవాలి. అర్జున, నువ్వు అదృష్టవంతుడివి. ధర్మస్థాపనలో భాగస్వామ్యమయ్యే అవకాశం నీకు దక్కింది. కాబట్టి నీ ఆలోచనను వదిలేసి ఆనందంగా ఈ బాధ్యతను స్వీకరించు అని శ్రీకృష్ణుడు మనకు ప్రేరణిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ ధర్మాన్ని మరియు కీర్తిని వదిలేసిన వాడివై పాపాన్ని పొందుతావు అని హెచ్చరించే 2వ అధ్యాయం శ్లోకం 33 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.